హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఆలూ పరోటా చేస్తున్నాను. మన నార్త్ స్టైల్ కాకుండా మన తెలుగు వాళ్ళ స్టైల్లో నార్త్ స్టైల్ చేయాలంటే దానికి ప్రిపరేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సేమ్ వే కాకపోతే కొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో నేను ఆల్రెడీ ఆలూ బాయిల్ చేసి పెట్టుకున్నాను, స్మాష్ చేసి. అందులో కొంచెం మిర్చి, కొంచెం ఆనియన్ వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసుకున్నాను, అండ్ కొంచెం మనం జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర కూడా వేసుకున్నాను. దాంతోపాటు అజ్వాయిన్ కూడా తీసుకున్నాను. అజ్వాయిన్ చాలా మంచిది. మీరు ఇలాంటి హెవీ స్టఫింగ్ తీసుకునేటప్పుడు అజ్వాయిన్ వేయండి, సో దట్ గ్యాస్ ప్రాబ్లం రాదు. చాలా బాగుంటుంది అనమాట. సో దీంట్లో కొంచెం అజ్వాయిన్ వేసి కొంచెం ధనియాల పౌడర్ వేసాను. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి దీంట్లో నేను ఆమ్చూర్ పౌడర్ తీసుకున్నాను. ఆమ్చూర్ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఉంటే వేయండి, లేకపోతే వేయకండి, అవసరం లేదు. కొంచెం చట్పటాగా బాగుంటుందని నేను వేసి దీన్ని కలిపి సైడ్కి పెట్టుకున్నాను అనమాట. ఎందుకు అని అంటే దీన్ని 2 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకసారి మనం చేసిన డౌని చూడాలి, అది ఎలా ఉంది, సాఫ్ట్గా ఉందా లేదా. అర్ధగంటకు ముందే చేసి పెట్టాను అనమాట. సో చలో మనం స్టార్ట్ చేద్దాము. దీని స్టఫింగ్ ఎలా ఉంటుందో మీరు సైజు మీ ఇష్టం. మీరు ఎంత మందంగా తినాలనుకుంటున్నారు, ఎంత సైజు ఉంటే బాగుంటుంది. కొంతమందికి ఒక్క పరాటాతో టమ్మీ ఫుల్ అవుతుంది, లైక్ మీ. నాకు 1 ఈజ్ ఎనఫ్, ఎందుకంటే మనం ఎక్కువ తినలేము. ఇది నేను 4 పరాటాస్ కోసం అని చేశాను అనమాట స్టఫింగ్. కొంచెం రవ్వ ఎక్కువగా చేసి పెట్టాను, సో దట్ మార్నింగ్ ఏమైనా చపాతీలు చేయాలనుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు. సో స్టఫింగ్ నేను ఇలా తీసుకుంటాను అనమాట. ఫస్ట్ మనం ఆటని కొంచెం వెడల్పుగా చేసుకొని చేతులతోటి సైడ్లో పల్సగా చేసుకొని లోపల మన బేస్ అనేది కొంచెం మందంగా ఉంచుకోవాలి. దాని తర్వాత ఇలా మనం మోదక్ చేస్తాం కదా పైన, అలా దాన్ని రౌండ్ చేసి మళ్ళీ దాంట్లోనే మనం ఇలా చేతులతోటి అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత ఎందుకంటే దాంట్లో ఉన్న స్టఫింగ్ అనేది 4 వైపులా అరౌండ్ మంచిగా వెళ్తుందనమాట. అలా చేసిన తర్వాత కొంచెం మనం పిండి వేసుకొని దీన్ని నాట్ మందంగా అస్సలే పెట్టకండి. ఎంత మందంగా ఉంటే పరాటా మీరు లోపల కుక్ అవ్వడం మన వల్ల కాదు. ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. లోపల మంచి కుక్, అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే వాళ్ళు చాలా బాగా కుక్ చేస్తారనుకోండి. చూడండి మన రౌండ్ ఎంత సన్నగా ఉందో. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం రోటీ చేస్తేనే అరౌండ్లో కుక్ కాదు. సడన్గా మనం ఇట్లా ఓపెన్ చేస్తే మనకు అర్థమవుతుంది. చూసారా, ఇంకొంచెం పల్స్గా ఉంది. ఇంత ఉంటే చాలు స్టఫ్. సో దీన్ని మనం 2 వైపులా సిమ్లో పెట్టించేద్దాం ఫస్ట్. ఎందుకంటే లోపల ఉన్న స్టఫ్ కూడా కుక్ కావాలి, బయట ఉన్న రోటీ కూడా మంచిగా కుక్ కావాలన్నమాట, 4 వైపులా అరౌండ్. సో ఇది మంచిగా కుక్ అయ్యేలోపు 2 వైపులా మనం ఇంకొక పరాటా చేసి పెట్టుకుందాం. సో దట్ టైం వేస్ట్ కాదు అండ్ గ్యాస్ కూడా వేస్ట్ కాదు. ఇది అయ్యేలోపు అది కూడా వేసుకోవచ్చు. సో అందుకని ఇంకోటి కూడా సేమ్ దీనిలాగే చేస్తున్నాను నేను. మనం ఫస్ట్ది ఎలా చేసామో అలాగే కొంచెం ఆట తీసుకొని, మా ఆయన ఇప్పుడే చెప్తున్నాడు నేను 4 తినను 2 చేయని. చూసారా స్టఫింగ్ ఉండిపోయింది. రేపు పొద్దున నేను మళ్ళీ 1 పరాటా 2 పరాటాలు చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినాలి. ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది ఈ టైంలో డిన్నర్లోనే తీసుకోవాలని కాదు, ఏ టైంలో అయినా మీరు తీసుకోవచ్చు. నార్త్లో మేము ఎప్పుడు పడితే అప్పుడే తినేవాళ్ళం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆల్వేస్ ఇది. కానీ వాళ్ళు చేసే పరాటాస్ ఎంత టేస్టీగా ఉంటాయంటే ఏం చెప్తా నేను మీకు. సో ఇలా చేసిన తర్వాత మనం ఇప్పుడు చూద్దాం సరిగా ఆలు కింది నుంచి మంచిగా కుక్ అయిందా లేదా. మీకు దాని కలర్ బట్టి మీకు అర్థమవుతుంది ఎలా కుక్ అవుతుందో. అయినా నేను వంటలు ఇప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు నాకు ఎప్పుడు రాదు. అందులో మేము ఫస్ట్ నార్త్లో ఉన్నాం కాబట్టి ఐ నో ఆల్ ద నార్త్ సైడ్ ఫుడ్స్ లైక్ రాజ్మా చావల్, చోలే. సో చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో ఇది. సో ఇంకో వైపు కూడా అలాగే కుక్ చేసుకుందాం. దాని తర్వాత గీ తీసుకుంటాను నేను. మీకడ వెన్న ఉంటే వెన్న కూడా తీసుకోవచ్చు. బటర్ ఉంటే బటర్ కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎవ్రీడే వితౌట్ ఫెయిల్ గీ ఇంక్లూడ్ చేస్తాను నా డైట్లో. అది కంపల్సరీ. మీరు కూడా ఉంటే ఇది హెల్దీ ఫ్యాట్, నాట్ కొలెస్ట్రాల్. ఇది హెల్దీ ఫ్యాట్, డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు. మీకు కావాలంటే తీసుకోండి, అది మీ ఇష్టం.
నేను ఆల్వేస్ ఫుడ్లో తీసుకుంటాను, అదర్వైజ్ మార్నింగ్ పొద్దున్న లేవగానే ఒక స్పూన్ తీసుకుంటాను అనమాట. చూసారా ఇంకో వైపు కూడా ఎంత బాగా కుక్ అయిందో. సో ఇప్పుడు మీరు కొంచెం సిమ్లో పెట్టేసేయండి, మన హైలో పెట్టేసేయండి గ్యాస్ని పెట్టి. ఇప్పుడు రెండు వైపులా మళ్ళీ కుక్ చేసుకోండి. ఇలా బోత్ వైపు గీ పెట్టేసి మంచిగా కుక్ చేసుకోండి. సో దట్ లోపటి నుంచి అరౌండ్ చూసారా అరౌండ్ ఎంత బాగా కుక్ అయిందో, ఎక్కడ మీకు పచ్చి పచ్చిగా కనిపించట్లేదు. పరాటా అంటేనే ఇలా కుక్ చేయాలి. ఇలా కుక్ చేస్తేనే అది తినేటప్పుడు చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉంటుంది. మీరు గీ పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా సాఫ్ట్గా అవుతూనే ఉంటుంది. చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో. ఆహా, చూస్తుంటేనే నాకే తినాలనిపిస్తుంది ఇప్పుడు. బట్ నేను బిఫోర్ 7కే డిన్నర్ చేస్తాను కాబట్టి ఆఫ్టర్ 7 తర్వాత నేను టచ్ చేయను. ఇప్పుడు టైం ఈజ్ 9:30 అవుతుంది. సో అందుకనే ఇలా తొందరగా చేయాల్సి వస్తుంది. సో ఇలా ప్లేట్లో తీసుకొని మీరు ఏ పచ్చడి ఉన్నా, మామిడికాయ పచ్చడి ఇంకా బాగుంటుంది, ఏ పచ్చడి ఉన్నా దాంట్లో పెరుగు వేసుకొని తినొచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత ఇంకో పరాటా కూడా వేసాను దీంట్లో. చూడండి ఇది కూడా అలాగే సిమ్లో పెట్టి రెండు వైపులా నేను కుక్ చేశాను. ఇది కొంచెం ఎక్కువగా కుక్ అయింది. దీన్ని కూడా గీ పెట్టేసేయండి. రెండు వైపులా గీ పెట్టి మంచిగా కాల్చిన తర్వాత దీన్ని ప్లేట్లో తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ అని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో దట్ మీకు మంచి వీడియోస్ నేను ఇవ్వగలుగుతాను అండ్ చేయగలుగుతాను. ఇదండి ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత నేను ఇది మా హస్బెండ్కి ఇచ్చేస్తాను. కొంచెం మీతో మాట్లాడుతూ ఒకవైపు కొంచెం ఎక్కువగానే కుక్ అయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకు అంటే మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్తగా ఏమైనా ఉంటే చేసి మీ ముందుకు వస్తానన్నమాట. థ్యాంక్ యూ.